జీటీ వర్సెస్ రాజస్థాన్ క్వాలిఫైర్ 2 ఈ మ్యాచ్ లో గెలిచిన వారు ఫైనల్ కి వెళ్తారు. ఫస్ట్ టాస్ గురించి మాట్లాడుకుంటే రాజస్థాన్ ఈస్ గోయింగ్ టు విన్ ద టాస్ అయితే నాకు అనిపిస్తుంది. ఏం చేస్తారు, బ్యాటింగ్ తీస్తారా లేదంటే బౌలింగ్ తీస్తారా? ఎందుకు బ్యాటింగ్ అని చెప్తున్నానంటే ఇదే చేసింగ్ పిచ్చే, కానీ బ్యాటింగ్ ఎందుకు తీసుకుంటారంటే దిస్ ఇస్ ఏ యూజ్డ్ పిచ్. ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ గేమ్ అయింది కదా, సేమ్ పిచ్ పైన ఈ రోజు కూడా ఆడబోతున్నారు. సో కొంచెం వీడియో అయితే లేట్ అయింది, ఎందుకంటే అనాలిసిస్ వేయడంలో చాలా పాయింట్స్ తీసుకోవడం జరిగింది. ఆ పాయింట్స్ అని చెప్తాను. పాయింట్స్ అని చెప్పిన తర్వాత ఫైనల్ గా విన్నర్ ఎవరనేది కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫర్ ద లాస్ట్ 8 years 2018, 19, 20, 21, 22, 23, 24, 25 వరకు ఏదైతే క్వాలిఫైర్ లో 2 teams ఆడాయో, దట్ మీన్స్ టాప్ 1 and 2 teams ఏదైతే ఆడాయో అవే టీమ్స్ క్వాలిఫైర్ 2 లో కూడా ఒకటి టీం డైరెక్ట్ ఫైనల్ కి వెళ్ళిపోతుంది, ఒకటి క్వాలిఫైర్ 2 కి వస్తుంది, క్వాలిఫైర్ 2 విన్ అయ్యి ఫైనల్ కి వెళ్తుంది. సేమ్ అలాగే టాప్ 2 teams ఏవైతే ఉన్నాయో అవే ఫైనల్ ఆడుతూ వచ్చాయి. కానీ ఇక్కడ ఒకవైపు 8 years నుండి ఒకే విధంగా టాప్ 2 teams ఫైనల్ ఆడుతూ వచ్చాయి. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు ముల్లన్పూర్ లో ఇప్పుడు జరుగుతున్న పిచ్ పైన, ఇప్పుడు జరుగుతున్న గ్రౌండ్ లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. రాజస్థాన్ రాయల్స్ 4 matches ఆడితే 4 matches విన్ అయిపోయింది ఇక్కడ సేమ్ గ్రౌండ్ లో. బట్ యాజ్ ఆఫ్ జీటీ చూసుకుంటే ఇప్పటి వరకు 3 matches ఆడితే ఒక్క మ్యాచ్ మాత్రమే విన్ అయింది. ఒకవేళ 8 years నుంచి ట్రెండ్ వస్తుంది సేమ్ అలాగే ఈ సంవత్సరం కూడా ట్రెండ్ ఫాలో అవుతారు అనుకుంటే గనక జీటీ ఫైనల్ కి వెళ్ళాలి. అలా కాదు, ఒకవేళ ఇప్పటి వరకు ఈ గ్రౌండ్ బేసెస్ చూసుకుంటే కనుక, అండ్ ఇంకోటి బేస్ కూడా మాట్లాడుకుందాం. ఇది చాలా అంటే చాలా క్లమ్సీగా ఉంది ఈ రెండు టీమ్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే. ఎందుకంటే ఇంకొక బేస్ ఏంటంటే ఇప్పటి వరకు ముల్లన్పూర్ లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయింది లేదు, 4 matches ఆడింది, 4 matches గెలిచింది. బట్ ఇంకొకటి ఏంటంటే జీటీ విన్ అవ్వడానికి ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ జీటీ పైన క్వాలిఫైర్స్ ఏదైతే క్వాలిఫైర్స్ కానీ ఫైనల్స్ కానీ గెలవలేదు. 2 matches ఆడింది, దట్ 2022, 2023 జీటీ వర్సెస్ రాజస్థాన్ పడింది. ఓకే 2022 అనుకుంటా. క్వాలిఫైర్ 1 జీటీ వర్సెస్ రాజస్థాన్ పడింది, జీటీ గెలిచింది. అండ్ తర్వాత ఫైనల్ కి మళ్ళీ రాజస్థాన్ క్వాలిఫై 2 నుంచి ఫైనల్ కి వెళ్ళింది, అక్కడ కూడా జీటీ గెలిచింది. అలాగే ఇప్పటి వరకు క్వాలిఫైయర్స్ లో జీటీని రాజస్థాన్ గెలవలేదు. కానీ ఇప్పుడు ఏమన్నా గెలుస్తుందా అనేది మాట్లాడుకుంటే కనుక టీమ్స్ ని చూసుకుంటే శుభ్మన్ గిల్ కానీ లేదు అంటే జీటీకి టాప్ ఆర్డర్ ఎలా అయితే బేస్మెంట్ సెట్ చేస్తుందో రాజస్థాన్ రాయల్స్ కూడా టాప్ ఆర్డర్ అనేది ఫస్ట్ 3 batters అనేది బేస్ సెట్ చేస్తూ వచ్చారు. ఒకవేళ రాజస్థాన్ రాయల్ కి ఫస్ట్ బేస్ 3 పోతే గనక దాని తర్వాత రియాన్ పరాగ్ తప్ప కింద ఎవరు అంత గట్టిగా ఆడేవాళ్ళు అయితే లేరు రాజస్థాన్ రాయల్స్ కి. సేమ్ అలాగే జీటీకి కూడా ఫస్ట్ 3 batters శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్, జాస్ బట్లర్ ఈ ముగ్గురు తప్ప ఇంకా ఆడేవాళ్ళే లేరు. మన మ్యాచ్ లో చూస్తాం స్టార్టింగ్ 3 wickets పడిపోయాయంటే అందరూ పడిపోతారు. సేమ్ రాజస్థాన్ రాయల్స్ కూడా సేమ్. ఇంకా ఇటువైపు బౌలింగ్ చూసుకుందామంటే సిరాజ్ అండ్ రబాడా, ఇటువైపు జాఫర్ ఆర్చర్ ప్రతిసారిలోని ఇంకా ఇలా పెడుతున్నాడు అనమాట. అంటే ప్రతి మ్యాచ్ లోని ఫస్ట్ వికెట్స్ తీస్తున్నాడు. సో బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్నా లేదంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఫస్ట్ 3 వాళ్ళే కొంచెం పెర్ఫామ్ చేస్తున్నారని. ఇంకా ఫస్ట్ 3 తీసామంటే కనుక జీటీకి బ్యాటింగ్ లైనప్ లేదు. ఫస్ట్ 3 రాజస్థాన్ తీసామంటే కనుక రియాన్ పరాగ్ తప్ప ఇంకెవ్వరు లేరు కానీ ఆ ఫస్ట్ 3ని తీయడం ఏదైతే ఉందో ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ వీళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే రాజస్థాన్ రాయల్స్ వైపే. ఎందుకంటే సూర్యవంశం ఏంట్రా బాబు అలా కొడుతున్నాడు, బాబే మన్నాడు మ్యాచ్ నాకు సో మామూలుగా కాదు రే మనిషివా ఇంకేమన్నా అనిపించింది నాకు. వచ్చిన బాల్ వచ్చిన టప్ 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 ఏదో మనం చిన్నప్పుడు ఒక క్రికెట్ గేమ్ ఆడుతున్నాం కదా, కరెక్ట్ టైం చేస్తే 6 వెళ్ళిపోతుంటది, అలాగే ఏదో నార్మల్ కంప్యూటర్లో గేమ్ ఆడుతున్నాడు. సో ఈ గేమ్ గురించి మాట్లాడుకుందాం. సో టాస్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఎందుకంటే ఆల్రెడీ యూజ్డ్ పిచ్ మీద ఆడుతున్నారు కాబట్టి. బట్ ఈ మ్యాచ్ లో నా వరకు చూసుకుంటే చాలా కాలిక్యులేషన్స్ వేసి చాలా లేట్ అయింది. యాక్చువల్లీ ఇంత లేట్ అవ్వదు నాకు మోస్ట్లీ, ఎందుకంటే ఒక 1 hour 2 hours గట్టిగా తీసుకుంటే ఒక్కోసారి 3 hours తీసుకుంటుంది అనాలిసిస్ కి. ఈ రోజు మాత్రం 5 hours తీసుకుంది అనాలిసిస్. 5 hours తీసుకునే కరెక్ట్ గా చెప్తావరా అంటే చెప్పలేను గురు. ఎందుకంటే ఈ మ్యాచ్ అనేది ఇట్స్ లైక్ లక్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి. అండ్ ఈ గ్రౌండ్ పైన 4 matches ఆడితే 4 matches రాజస్థాన్ విన్ అయిపోయింది, 3 matches ఆడితే 1 match జీటీ విన్ అయింది. ఇంకొకటి చూసుకుంటే ఇంకొక ఫ్యాక్టర్ ఇంకొకటి ఉంది ఏంటంటే ఇప్పటి వరకు 2023లో హార్దిక్ పాండ్యా పక్కన ధోని నుంచి ఉంటాడు, సో ధోని విన్ అవుతాడు. 2024లో హార్దిక్ పాండ్యా పక్కన కేకేఆర్ కెప్టెన్ అప్పట్లో శ్రేయస్ అయ్యర్ నుంచి ఉంటాడు, శ్రేయస్ అయ్యర్ విన్ అవుతాడు. 2025లో రజత్ పటిదార్ నుంచి ఉంటాడు, రజత్ పటిదార్ విన్ అవుతాడు. ఈసారి మాత్రం గిల్ నుంచి ఉంటాడు. ఇప్పుడు గిల్ గురించి చెప్పాలా, ఇప్పుడు ఆ ఫ్యాక్టర్ తీసుకోవాలా, ఎందుకంటే చాలా ఇప్పుడు కొన్నిసార్లు మనం బ్లైండ్ గా వెళ్ళిపోవాలి, కొన్నిసార్లు మనం అనాలిసిస్ వేయాల్సిన టైంలో అనాలిసిస్ వేసి కొన్నిసార్లు లక్ ఫ్యాక్టర్ కూడా చూడాలి. లక్ ఫ్యాక్టర్ ఎలా అంటే ఇప్పుడు టాస్ ముందు రజత్ పటిదార్ కానీ లేదంటే జితేష్ శర్మ కానీ స్వప్నిల్ సింగ్ హ్యాండ్ షేక్ చేస్తారు. అండ్ అలాగే జాస్ హ్యాజల్వుడ్ ఇప్పటి వరకు ఫైనల్ ఓడిపోయింది లేదు ఏదైనా ఫైనల్ ఆడితే కనుక. కన్సిక్యూటివ్ గా సురేష్ శర్మ కూడా కన్సిక్యూటివ్ గా 3 times ఫైనల్ ఆడాడు, కేకేఆర్, ఆర్సీబీ అలా ఆడుతూ కొన్ని లక్ ఫ్యాక్టర్స్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. అలా లక్ ఫ్యాక్టర్ కన్సిడర్ చేసుకుంటే లేదు, రికార్డ్ చూసుకుంటే 8 years నుంచి చూసుకుంటే జీటీ విన్ అనిపిస్తుంది. లేదు 4 matches ఆడి 4 matches విన్ అయ్యింది, ఈ 4 matches బ్రేక్ ఏమన్నా స్ట్రీక్ ఏమన్నా అవుతుందా అంటే రాజస్థాన్ అనిపిస్తుంది. మామూలు కాదు, ఈరోజు మాత్రం అవుతావచ్చు లేదంటే లేదు.
నార్మల్ గా. బట్ నా ప్రెడిక్షన్ మాత్రం రాజస్థాన్ ఈస్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్ అని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకు రాజస్థాన్ చెప్తున్నావు ఒక 8 years నుంచి స్ట్రీక్ వస్తుందంటే రాజస్థాన్ కి కొంచెం ప్రెషర్ అనేది అంతలా లేదు, ఎందుకంటే 3 matches నుంచి అలా విన్ అవుతూనే వచ్చింది. బట్ జీటీకి ఏంటంటే మరీ ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి నుండి కొంచెం పికప్ అవ్వాలి అంటే గనక అండ్ సూర్యవంశిని ఆపడం అనేది ఈ గ్రౌండ్ పైన కొంచెం కష్టంగా ఉంది కాబట్టి చూద్దాం. ఒకవేళ నెహ్రా ఏమన్నా అటు ఇటు కొబ్బరి మండంతో ఏమన్నా తిప్పి మాయ చేస్తాడు అనేది కూడా చూద్దాం. బట్ ఈ మ్యాచ్ మాత్రం రాజస్థాన్ విన్ అవుతుందని అయితే నాకు అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాటింగ్, ప్లీజ్ డోంట్ బెట్టింగ్ బేస్డ్ ఆన్ మై ప్రెడిక్షన్స్. మళ్ళీ చెప్తున్నాను, నా ప్రెడిక్షన్స్ మీద మాత్రం అసలు బెట్టింగ్ చేయొద్దు, అసలు బెట్టింగే చేయొద్దు నన్ను అడిగితే. సే నో టు బెట్టింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాగే ప్రతిరోజు ఇంకొక 2 matches మాత్రమే ఉంది. అండ్ T20 బ్లాస్ట్ గురించి చాలా మంది అడుగుతున్నారు. T20 బ్లాస్ట్ టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నాను. ఈ రోజు 6 matches ఉన్నాయి T20 బ్లాస్ట్ వి. 6 matches కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదే నాకు మార్నింగ్ నుండి 5 hours తినేసింది, బట్ అది ఎంత టైం తీసుకుంటుంది అనేది కూడా చూద్దాం. అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.